మెల్లగా స్కారింగ్ అనేది వచ్చి సిరోసిస్ అనే ఒక కండిషన్ లోకి ఇది దారితీస్తుంది. నా క్లినిక్ లో మోస్ట్ కామన్ గా నేను చూసే ప్రాబ్లం ఫ్యాటీ లివర్ డిజీజ్. ఎట్లాంటి సిమ్టమ్స్ లేకుండా, ఏ ఇబ్బంది లేకుండా సడన్ గా సీరియస్ హెల్త్ ప్రాబ్లమ్స్ తో ఈ కండిషన్ అనేది ప్రెజెంట్ అవుతుంది. ఎర్లీ స్టేజెస్ లో ఫ్యాటీ లివర్ డిజీజ్ వల్ల మీకు ఎలాంటి వార్నింగ్ సైన్స్ అనేవి ఉండకపోవచ్చు. బరువు ఎక్కువ ఉన్న, రెగ్యులర్ గా ఆల్కహాల్ తాగుతున్నా, లేక డయాబెటీస్, హైపోథైరాయిడిజం లాంటి కండిషన్స్ ఉన్న వాళ్ళలో ఈ ఫ్యాటీ లివర్ డిజీజ్ అనేది మనం చాలా కామన్ గా చూస్తాం. ఇది ఎర్లీగా మనం పికప్ చేయకపోతే ఇది ఇన్ఫ్లమేషన్ కింద మారి మెల్లగా స్కారింగ్ అనేది వచ్చి సిరోసిస్ అనే ఒక కండిషన్ లోకి ఇది దారితీస్తుంది. సో ప్రతి ఒక్కళ్ళు కంపల్సరీగా ఇయర్లీ వన్స్ అయినా మీ లివర్ టెస్ట్స్ అనేవి మానిటర్ చేసుకోండి. ఇప్పటిదాకా చేయించకపోతే అల్ట్రాసౌండ్ స్కాన్ కంపల్సరీగా ఒకసారి చేయించుకోండి. ఫ్యాటీ లివర్ డిజీజ్ ఎర్లీగా పికప్ చేస్తే మనం దాన్ని చాలా ఈజీగా మేనేజ్ చేయొచ్చు. హెల్త్ జాగ్రత్త, మంచి ఫుడ్ తినండి, డైలీ ఎక్సర్సైజ్ చేయండి. మళ్ళా కలుద్దాం.